ఎన్ఆర్ఐ ఇట్లా ఎందుకు తమ పొజిషన్ నుండి అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ఈ రాజకీయంలోకి వచ్చాడు? తెలంగాణ ప్రేమతోనా లేకపోతే రాజకీయంలో ఏదన్నా మనం ఒకటి సాధించాలని తపనతో వచ్చారా? రావడానికి కారణం రైతు ఆత్మహత్యలను చూసి వాళ్ళని ఆదుకోవడం. పార్టీ అప్పుడు 9 ఏళ్ళు. మరి అంత మంచి తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఎందుకు పవర్లోకి తేలేకపోయారన్నా? అప్పుడు పర్ఫార్మెన్స్ తోటి రాదు. సో చాలాసార్లు మంచి పర్ఫార్మ్ చేసిన యూపీఏ ప్రభుత్వం కూడా ఓడిపోయింది. ఈ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ను చక్కగా పరిపాలించాము. మేము హైదరాబాద్ను విశ్వనగరంగా చేశాము. హైదరాబాద్ కేసీఆర్ వచ్చినాక ఏం అభివృద్ధి కాలే. గత ముఖ్యమంత్రులు ఎవరు పనిచేసిన వాళ్ళు కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనే తీసుకొచ్చినట్టుగా భూములు బాగా పెరిగినాయి అంటారు కదా తెలంగాణలో. వీళ్ళు తప్పుడు ప్రచారం ఎక్కువ చేస్తూ ఉన్నారు. సో వీళ్ళకి అధికారం కోల్పోయినంటే వాళ్ళు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. మరి అప్పుడు ఎందుకు ఎండగట్టలేకపోయారన్న 10 సంవత్సరాలు? ఇప్పుడు వీళ్ళు మీరు వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, రోజు ఎండగడుతూనే ఉన్నారు మీ ప్రభుత్వానికి. ఎండగట్టడం కాదు, అక్రమంగా సంపాదించిన ఆస్తులు బాగున్నాయి కాబట్టి ఎక్కడికి వచ్చిన డబ్బులు ఇంత వేలాది కోట్లు. అసలు హైదరాబాద్ ఎందుకు తీసుకొచ్చారు అంటే వచ్చి కొన్ని రోజులైంది కదా, అప్పుడు ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడానికి గల కారణం? హైదరాబాదు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం కష్టం అవుతుంది అని మార్చాలా లేదా? మరి 2 టైర్ సిటీస్ ని ఫోకస్ చేయట్లేదన్న డెవలప్మెంట్ లో? నేను ఎన్నుకున్నది 5 ఏళ్ల కొరకు కదా, సో వెయిట్ చేయండి. ముఖ్యమంత్రి గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందన్న? కోఆర్డినేషన్ ఉందన్న మంత్రులకు అండ్ ముఖ్యమంత్రి గారికి మొత్తం అధికారం ఎంత ఉండాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి విమర్శ వస్తే ఆ ముఖ్యమంత్రి గారు ఊరుకోకూడదు. మీరు ఇప్పుడున్న ఈ ప్రభుత్వానికి ఇచ్చే సూచనలన్న? ప్రభుత్వం ఇంకొంచెం చాలా స్లోగా పనిచేస్తుంది. ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మధు యాషి గారు ఎందుకు ఖాళీగా ఉంటున్నారు? వాళ్ళకి అభద్రత భావం ఉంటుంది. హైకమాండ్ తో డైరెక్ట్ పనిచేస్తారు, రాహుల్ గాంధీ తోటి సత్సంబంధాలు ఉంటాయి.